నేరాలు అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని, తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్లోని ఏవీవీ జూనియర్ కాలేజీలో దాదాపు 200 మంది విద్యార్థినులతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య మాట్లాడుతూ, అమ్మాయిలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాలపై మరియు ఒంటరి మహిళలు తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరూ టీసేఫ్ యాప్ ని ఉపయోగించుకోవాలని, టీసేఫ్ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా వెంటనే షీ టీం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ 1930కి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీవీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ భుజంగారెడ్డి, ఉపాధ్యాయులు మరియు షీ టీం సిఐ సుజాత, ఎస్ఐ యాదగిరి, కానిస్టేబుల్ ఎండి ఇమ్రాన్ ఖాన్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ వేసుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చినాక మనకు ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ తీసుకొని రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అంటే స్వేచ్ఛ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఏమైందంటే ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు బాయ్స్ అంతా. బాయ్స్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచిగా ఫ్రెండ్లీ చేసినప్పుడు పర్వాలేదు, కానీ కాస్త ఎబ్బెట్టిగా మాట్లాడినా, టీచ్ చేసినట్టు మాట్లాడినా, ద్వంద్వార్థాలతో మాట్లాడినా కూడా మీరు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఫస్ట్ స్టేజ్లోనే క్యాచ్ చేయకపోతే అవన్నీ ఎన్నైనా కూడా ఏమంటలేదు పడుతుంది కదా, అది కొంచెం అడ్వాన్స్ అవుదాం, ఇంకా కొంచెం అడ్వాన్స్ అవుదామని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు వెళ్ళే స్టేజ్కి వస్తుంది. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితులు ఉంటుంది, ఎవరికి మీరు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈ షీ టీం అనేది మీకు అండగా ఉంటుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర షీ టీం నెంబర్ ఉంటే చాలా బెస్ట్. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సీక్రెట్గా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం, పోలీస్ స్టేషన్ షీ టీం ఆఫీస్ అనేది పోలీస్ స్టేషన్ లాగా ఫంక్షనింగ్ ఉండదు, ఆ సీక్రెట్ ప్లేస్లో ఉంటుంది. సో అక్కడికి వేరే వాళ్ళు ఎవరు రారు, జనరల్ పీపుల్. ఒకవేళ మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వస్తే మీరు మాత్రమే ఉంటారు. మళ్ళీ మీరు చెప్పింది కూడా ఇతరులకు ఎవరికి చెప్పకుండా, ఎక్స్పోజ్ కాకుండా యాక్షన్ తీసుకునేందుకు దీంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న ఇష్యూ కూడా బయటికి చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు షీ టీంకు కాల్ చేసి చెప్పవలసిందిగా వస్తున్నాం. అలాగే మేజర్గా మనము మహిళలు ఎదుర్కొనే ప్రాంతాలు ఏవంటే, ఫస్ట్ ఇండ్లు, రెసిడెన్స్, మన రెసిడెన్స్ చుట్టుపక్కల మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు అమ్మాయిలను వాళ్ళలో వేసుకోవడానికి, అమ్మాయిలు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఒక ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత ఇంటి నుంచి వెళ్ళి కాలేజీకి రావాలి. కాలేజీకి రావాలంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో ఏంటిది, ఆటోలో రావచ్చు, బస్సులలో రావచ్చు,